వెల్కమ్ బ్యాక్ టు స్నాప్ టాక్స్ బై తేజ. సో ఈరోజు మనం మాట్లాడుకుందాం విజయ్ దేవరకొండ లేటెస్ట్ రిలీజ్ కింగ్డమ్ మూవీ గురించి. నేను ఈ మూవీ చూడలేదు, కానీ ఆన్లైన్లో చాలా రివ్యూస్ చూశాను. జెన్యూన్ ఒపీనియన్ని గ్యాదర్ చేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. సో మీకు కూడా టైం సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు మూవీలోని ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. కింగ్డమ్ మూవీలో ఫస్ట్ హాఫ్ చాలా స్ట్రాంగ్గా ఉందంట. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బ్లాక్లో అనిరుద్ బ్యాక్గ్రౌండ్స్కి గూస్ బాంబ్స్ వచ్చేస్తాయి. అండ్ విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ కూడా చాలా సాలిడ్గా ఉంది, ఎస్పెషల్లీ ఎమోషన్స్ సీన్స్లో అయితే. అండ్ నౌ పర్ఫార్మెన్స్ వైజ్గా వస్తే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి మూవీ ఒక ట్రీట్ లాగా ఉంటుంది. ఈ రోల్లో చాలా ఇంటెన్స్గా పర్ఫార్మెన్స్ చేశాడు. సత్యదేవ్ కూడా ఎమోషనల్ సీన్స్లో ఈక్వల్లీ గుడ్ జాబ్ చేశాడు. ఇది విజయ్ దేవరకొండకి కమ్బ్యాక్ ఫిలిం లాగా చూడొచ్చు. రివ్యూస్లో అందరికీ ఇది సేమ్ ఒపీనియన్లోనే ఉంది ఫస్ట్ హాఫ్ వైజ్లో. అండ్ నౌ ఇప్పుడు మనం సెకండ్ హాఫ్ అండ్ టెక్నికల్ వైజ్గా చూసుకుందాం. సెకండ్ హాఫ్లో స్టోరీ కొంచెం స్లో అయినా క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ సీక్వెన్సెస్ విజువల్లీ సూపర్ రిచ్ ఉన్నాయి. టెక్నికల్గా ఈ మూవీ టాప్ నాచ్. కెమెరా వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ అనిరుద్ మ్యూజిక్ మొత్తం పక్కా మూవీకి సపోర్ట్ చేశాయి. స్క్రిప్ట్ని స్టిక్ అయ్యి జెన్యూన్ డ్రామాని డెలివర్ చేశారు. సో ఈ మూవీ వాచబుల్ మూవీ. సో ఈ వీకెండ్కి మీరు వెళ్ళొచ్చు. అండ్ విజయ్ దేవరకొండ ఇంటెన్స్ రోల్ కానీ మీరు చూడొచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే కింగ్డమ్ ఒక వర్త్ వాచ్ మూవీ. ఫ్లాస్ ఉంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ పేసింగ్, బట్ సాలిడ్ పర్ఫార్మెన్స్ అండ్ బ్రిలియంట్ టెక్నికల్ వర్క్ వల్ల మూవీని థియేటర్లో చూడొచ్చు. గూస్ బంప్స్, డైలాగ్స్ అండ్ పవర్ఫుల్ విజువల్స్ ఆర్ ద ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీకి. సో ఇఫ్ పాసిబుల్ నాకు కానీ వీలైతే నేను మూవీకి వెళ్తాను. తర్వాత మై ఒపీనియన్ ఆన్ దిస్ మూవీ రివ్యూ కానీ ఇస్తాను. సో యు మే హ్యావ్ ఏ వాచ్ ఆన్ దిస్ మూవీ. ఇలాంటి జెన్యూన్ హానెస్ట్ రివ్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన సీన్ని కామెంట్లో చెప్పండి. సో ఈ ఛానల్లో డైలీ ఇలాంటి రియల్ కంటెంటే ఉంటుంది. సో సపోర్ట్ చేయండి.